ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రముఖ రంగస్థల నటులు, గాయకులు చీమకుర్తి నాగేశ్వరరావు ప్రియం మినుగల సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దండిగుంట శ్రీధర్ నాయుడు గారు ఇందాక పిలిచాను, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి సార్, అలా వచ్చి అలా రండి రండి. ముందు తడిపెట్టుకోవాలా బస్సు. ఇది తర్వాత మాట్లాడుతూ తీసేవాడు కూడా వచ్చి తీమండి మళ్ళీ కూర్చోవాడు ఏదో ఎక్కువ కరెక్ట్ చేసారో ప్రముఖ రంగస్థల నటులు, రాయలసీమ రత్నం బద్వేల్ శ్రీహరి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సుధాకరణ ఐదుకొల్పేట సుధాకరణ వల్ల నెల్లూరు కళాకారులు మస్తానయ్య గారు, పులి సుధాకర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి అన్న, మస్తానన్న రా. జోహార్ పద్మమ్మ గారు, జోహార్ జోహార్ పద్మమ్మ గారు, జోహార్ జోహార్ పద్మమ్మ గారు, జోహార్ జోహార్ పద్మమ్మ గారు, జోహార్ పద్మమ్మ గారు, జోహార్ పద్మమ్మ గారు, జోహార్ పద్మమ్మ గారు.
మరి ఈనాటి కార్యక్రమం బండారు రవికుమార్ గారి కుమార్తె ఈమె కుమారి బండారు కృతిప్రియ రమణి గారు వారి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మిత్రులారా, ఏర్పాటు చేసేటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు, మేధావులు, వేదిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, బండారు పద్మాగారు నాకు తెలుసు. నాటక రంగంలో తిరగలేనటువంటి నటిగా ఆయన జీవన విధానం కొనసాగింది. కానీ ఆమె సంతాప సభ నేను చేస్తానని నా చేతులు జరుగుతుందని ఎన్నడూ కూడా ఊహించలేదు. ఆమె చెప్పుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి, నేను చెప్పలేదు దాని గురించి. సభ అయిన తర్వాత మనకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. భోజనం చేసుకొని అందరూ మళ్ళీ కూర్చున్నట్లయితే మన సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు పెడతాము. దయచేసి అందరూ భోజనం చేయాలి, అక్కడ మళ్ళీ వచ్చి కూర్చోవచ్చుంది నేను ఆశిస్తున్నాను. సభని ప్రారంభిస్తాం. మొట్టమొదటిసారిగా ఈ సభలో ఉన్నటువంటి నెల్లూరు గంగాధర్ గారు, నెల్లూరు జిల్లా పద్యనాట కళాకారుల అధ్యక్షులు, ఆయన సీనియర్ కనుక ముందు ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ధన్యవాదాలు. ఈరోజు జయరాజు గారు చెప్పినట్టు పద్దమ కార్యక్రమాన్ని ఈ విధంగా చూస్తామని కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా పద్దక్కల గురించి నాకు బాగా కూడా అవగాహన. ఎందుకంటే 11 నాటకాలు
విషయాలు సత్యహరిశ్చంద్రలో వారణాసిలో చెప్పడం కూడా జరిగింది. అది కూడా కాకుండా ఆ యేసయ్య, ఆ శ్రీ మహావిష్ణువు అటువంటి తల్లుల్ని ఇంత తొందరగా పైలోకానికి తీసుకెళ్ళకూడదు అనేది నేను గతంలో కూడా మాట్లాడాను. ఎందుకంటే వారు 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా బండారు కుటుంబాన్ని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే బండారు రామారావు గారు, బండారు సుశీలమ్మ గారు, బండారు రవికుమార్ గారు, ఇప్పుడు బండారు పద్మమ్మ గారు, ఈ నలుగురు ఈ యొక్క రంగంలో ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో 3 రాష్ట్రాల్లో ఉండేటటువంటి కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకంతా కూడా తెలిసిన విషయమే. కాబట్టి బండారు కుటుంబంలో జరిగేటటువంటి నేను ఈ రంగంలోకి ప్రవేశించిన తర్వాత పద్దక్క నాకు ఫోన్ చేసింది. రెడ్డి గారు 2 మాట్లాడేది, రేపు అమ్మ కార్యక్రమం మీరు రావాలి, మీరు దగ్గర ఉండాలి, జరిపించాలి. అదేవిధంగా పెద్ద ఆయన కార్యక్రమం మీరు దగ్గర ఉండాలి, మీరు రావాలని ప్రత్యేకంగా సెంటిమెంట్గా నన్ను పిలిచేది. అటువంటి పద్ధతి లేదంటే నమ్మలేకపోతున్నాం. సరే, దానికి ఎవరు కూడా ఏం చేయలేము. పుట్టుకతో కూడా మరణం అనేది విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మవుడు ముగ్గురు ఆశేస్తుంటారు. కానీ ఒక కోణంలో ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది అది. ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటటువంటి కళాకారులు, సమాజానికి పనికొచ్చేటటువంటి కళాకారులు ఆ కుటుంబం. అటువంటి కుటుంబంలో ఇటువంటి విషాదాన్ని చూస్తామని కల్లో కూడా అనుకోలేదు. ముఖ్యంగా నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆవిడ మెరుగైన వైద్యం కోసం 3 times వెళ్ళాను. ఏం చెప్పారు రెడ్డి గారు, నువ్వేం పదంగా ఇంక 25 సంవత్సరాలు నీకు ఇబ్బందే లేదంటే ఆనందంగా నవ్వుతాను వచ్చేది నా దగ్గరికి. తర్వాత కూడా ఎన్నో నాటకాలకి శ్రీకాకుళం, విజయనగరం, పిఠాపురం, తెలంగాణ, ఒరిస్సా, భారత కూడా వైద్యం చేయించుకొని వచ్చి నాటకాల్లో తర్వాత మళ్ళీ కూడా పాల్గొనింది. అనుకోకుండా ఎందుకో మళ్ళీ ట్రబుల్ రావడం, ఆ ట్రబుల్తో పెద్ద హాస్పిటల్లో చేర్చడం, పెద్ద హాస్పిటల్లో 3 శక్తికి మించి కూడా వైద్యాన్ని అందించారు. కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా చాలా మంది పెద్దవారు వారి కుటుంబానికి సంబంధించి పూర్తిగా లోతుగా తెలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మాట్లాడాలి. దయవుంచి కళాకారుల్ని ఒకటే కోరుకుంటున్నాను నేను, బయట ఉండే వాళ్ళంతా కూడా లోపలికి రావాలి. ఇటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనం దగ్గర ఉండాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం ఉందని చెప్పి ప్రత్యేకంగా మరలా కూడా గుర్తు చేస్తున్నాను. జోహార్ బండారు పద్మమ్మ, జోహార్ బండారు పద్మమ్మ, జోహార్ బండారు పద్మమ్మ, జోహార్ బండారు పద్మమ్మ. నా గురించి కూడా నాకు పని చేస్తున్నాడు. తర్వాత జ్యోతి సోమశేఖర్ గారు, ఎస్సీ ఎంపీఎస్ లేయడం, టీచర్, మంచి మేధావి, తెలియగలిగినటువంటి మేధావి జ్యోతి సోమశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సార్ పూజ్యులు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమం అంతటిని శ్రీ ఎంబేటి జయరాజు గారికి వెన్నంటి ఉండి ప్రోత్సహించినటువంటి శ్రీ పిన్ను గంగాధర్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ గోపాల్ రెడ్డి గారు, దళిత మహాసభ సీనియర్ నాయకులు అన్న శ్రీ అరవరాయపు గారు, అల్లుడు శ్రీ జగన్నాథ మస్తానాయ గారు, ఈ కోటేశ్వరరావు గారు, శ్రీ బండారు పద్మావతి గారు, కుమారుడు లతీఫ్ గారు,
వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి, ఈ సంస్మరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, నెల్లూరు జిల్లాలో ప్రముఖ హార్మోనిస్ట్ తమ్ముడు శ్రీ వడ్డే చక్రపాణి గారికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా శ్రీ పద్మమ్మ గారి స్మృతిలో జరపడానికి ఆ కుటుంబానికి అండదండలన్నీ అందించినటువంటి అన్న విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీనాథుడు వినుకొండ వల్లభరాయని పేరు మీద వ్రాసినటువంటి క్రీడాభిరామం మొట్టమొదట తెలుగులో పత్రికలు. గుణగ విజయాదిత్యుడు అనేటువంటి రాజు, అతని సేనాని అయిన పండరంగడు అద్దంకి శాసనంలో తొలి తెలుగు పద్యాల యొక్క ప్రస్తావన చేశారు. ఆ అద్దంకి సీమలో బొమ్మనంపాడు అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి శ్రీ బండారు రామారావు గారి పుత్రిక శ్రీమతి బండారు పద్మమ్మ గారు. క్రీడాభిరామంలో గోవింద మంచన శర్మ అనేటువంటి నాయకుడి పాత్రను ప్రధానంగా చేసుకుని శ్రీనాథుడు తన పేరు లేకుండా వినుకొండ వల్లభరాయుడు అనేటువంటి పేరు మీద మొట్టమొదటి పద్యాలు రచించడం జరిగింది. జమీందారులైనటువంటి ప్రభువులు దేవాలయ పవిత్ర ఉత్సవాల్లో, మత సంబంధమైనటువంటి ఉత్సవాల్లో, నాటక రంగానికి సంబంధించినటువంటి ధార్వాడ పార్సీ నాటక సమాజాలు 1880 ప్రాంతంలో 1880 సంవత్సరంలో మొట్టమొదటిగా నాటక రంగాన్ని కర్ణాటక, మహారాష్ట్ర సమాజాల నుంచి తెలుగు సమాజానికి తీసుకురావడం జరిగింది. వీటిని పుణికి పుచ్చుకున్నటువంటి మొట్టమొదటి తరం నటులు ఎన్నదగిన స్త్రీ పాత్రధారి అయినటువంటి స్థానం నరసింహారావు గారు, శ్రీ బళ్ళారి రాఘవ గారు, ఎందరో మహామహులకు చేమకుర్తి నాగేశ్వరరావు గారు కూడా నా గురువుగా చెప్పుకునేటువంటి అద్దంకి మాణిక్యరావు గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి ప్రముఖులైనటువంటి నాటక కళాకారులు శ్రీ మార్తాటి కోటేశ్వరరావు గారు, శ్రీ డివి సుబ్బారావు గారు. అద్దంకి సీమలో తొలి తెలుగు పద్య రచన జరిగితే 1912లో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారిచే రాయబడినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకాన్ని తన గొంతుతో 3 రాష్ట్రాల ప్రజలకు అత్యంత చక్కటి రీతిలో ఎన్నటికీ విడిపోయినటువంటి బంధం ఉండేటట్లుగా నిజంగా ఈయనే సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి కీర్తిశేషులు మహనీయులు శ్రీ బండారు రామారావు గారు. ఇప్పుడు ఉన్నటువంటి పద్మక్క తరం తర్వాత పిల్లలకి మా కుటుంబానికి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు తెలియకపోవచ్చు. మా స్వస్థలం బండారు రామారావు గారి స్వస్థలమైనటువంటి బొమ్మనంపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం. చిన్నప్పుడు వీధి నాటకాలు వేసేటువంటి స్థాయిలో కిటికీ దగ్గర నిలబడి పెద్దలైనటువంటి హరికథకులు, బుర్రకథకులు గ్రామంలోకి ప్రవేశిస్తే వారిని అనుకరించి నేర్చుకున్నటువంటి విద్య ఈరోజు ప్రబలమై వారి కుటుంబంలో వారితో సాంగత్యం ఏర్పడినటువంటి రేపాల రమణ గారు, రేపాల సుశీలమ్మ గారు, అదేవిధంగా మామ శ్రీ బండారు రవికుమార్ గారు, వారి పాప అక్క బంగారు పద్మమ్మ గారు, నాట్ బండారు పద్మ, బంగారు పద్మ. ఆ గొంతు మీరు చెప్పాను. లేమాదేవి అనేటువంటి ఒక నాయక, క్రీడాభిరామంలో శ్రీనాథుడు రాసినటువంటి నాయక,
ఆ లేమాదేవి తను బ్రతికున్నటువంటి రోజుల్లోనే తన యొక్క చరిత్రను నాటకరంగా ఎవరికపై ప్రదర్శించినటువంటి నటులు లేమాదేవిని పుట్టినటువంటి ఆమె పేరు మాంచాళికాదేవి. ఆ అభినవ మాంచాళిక బంగారు పద్మగారుగా చెప్తూ ఉన్నాను ఈ సభాముఖంగా. అంటే బండారు రామారావు గారికి తగిన తనయ అభినయంలో, గొంతులో, తోటి కళాకారులతో ఉన్నటువంటి మిత్రత్వంలో, ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు స్పందించేటువంటి తీరులో నిజంగా తండ్రికి తగిన తనయాన్ని నిరూపించుకున్నారు శ్రీ బండారు పద్మ గారు. అయితే ఆరోగ్యరీత్యా ఆమె చనిపోయి ఉండొచ్చు, కానీ ఈ భూమి మీద నాటకరంగా ఆనవాళ్ళంత వరకు తండ్రి, తల్లి, మేనమామ, అన్న, తను ఈ ఐదుగురు యొక్క స్వర మాధుర్యం ఎప్పుడు వినపడుతూ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. నాటక రంగం గుర్తొచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ తెలుగు సినీ రంగానికి ఓనమాలు నేర్పినటువంటి మహామహులైనటువంటి ఎల్వి ప్రసాద్ గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళెట్లో తెలుగు నాటక రంగానికి ఓనమాలు తెచ్చినటువంటి తొలి తెలుగు కుటుంబాల కొన్నింటిలో బండారు గారి కుటుంబం ఒకటని సగర్వంగా ప్రకటిస్తున్నారు. శ్రీ విజయరాజు గారు బాపట్ల నుంచి స్త్రీ పాత్రలకు ప్రత్యేకమైనటువంటి పేరు కలిగిన వ్యక్తిగా రాణించే రోజుల్లో గూడూరు సావిత్రమ్మ గారి వృద్ధాప్య దశలో అప్పుడప్పుడే ప్రవేశించినటువంటి శ్రీ బండారు పద్మావతి గారు వారిద్దరి యొక్క నైజాన్ని కూడా పుణికి పుచ్చుకొని చంద్రమతి పాత్రకే కాకుండా మిగతా నాటకాలలోని వివిధ పాత్రలను కూడా పోషించి తన సామర్థ్యంతో నిరూపించుకొని ఆంధ్రప్రదేశ్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ప్రఖ్యాత కళాకారిణిగా అనేక మానవులు అందుకున్నటువంటి శ్రీ బండారు పద్మ గారు చాలా తక్కువ వయసులో, చిన్న వయసులో 56-57 ఏళ్ల వయసుకే మరణించడం చాలా బాధాకరం. కానీ ఆమె సంతతికి, లతీఫ్ కానీ ఆ ఎక్స్పైర్ అయిన ఉస్మాన్కి కానీ ఆ నాటకరంగ సామర్థ్యం ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ పాప రవిమావ పిల్లలకు కొంత వచ్చినట్టుంది బండారు రవికుమార్ గారి పిల్లలకి. ఈరోజు మీకు ఇంకా లోతుగా పోతే కులం ప్రభావం కారణంగా సినీ రంగంలో ప్రవేశించలేక నిష్క్రమించినటువంటి ప్రఖ్యాత కళాకారుడు శ్రీ బండారు రామారావు గారు. ఆయనకి అవకాశం వచ్చింటే సినీ రంగంలో, ఆయన సినీ రంగంలోకి వెళ్ళుంటే చాలా మంది గొప్ప గొప్ప నటుల సరసన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఆయన చేరుండేవారు అనుకుంటూ ఉంటాను నేను. 2.5 శృతిలోనే హరిశ్చంద్ర నాటకాన్ని పామర జనానికి అందించినటువంటి గొప్ప కళాకారుడు శ్రీ బండారు రామారావు. మనం 6-6.5 పాడతాడు రామారావు గారు, 2.5-4లోనే పాడతారు. మాకు దగ్గరే బంధువు, మా నాన్నగారికి మేనమామ గారికి కొడుకు అవుతారు ఆయన బొమ్మపాడులో. వాళ్ళు ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత శ్రీ రేబాల రమణ గారి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లా మూలాలు, ఆ స్వరూపం ఇప్పుడు పిల్లలకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కళాకారుడైన ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో తాను నాటక రంగంలో ప్రవేశించి నిష్క్రమించే వరకు మరచిపోలేని ఏకైక నటుడు శ్రీ బండారు రామారావు గారు ఆంధ్రరాష్ట్రంలో. బండారు రామారావు గారి పుత్రికగా ఆయన సంతానానికి భగవంతుడు ఎందుకు దీర్ఘాయుష్యం ఇవ్వలేదు, కానీ ఇద్దరు పిల్లలు కూడా అతి తక్కువ వయసులో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి బండారు పద్మమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి పిల్లలకు మనందరం ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరం ఎల్లవేళలా మన అండదండలు అందించాలని మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై భీమ్, జై హింద్. ప్రముఖ
కళాకారులు, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు, పనికి గౌరవనీయులు పనికి విజయ్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందని కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చేసిన మీ అందరికీ ప్రజానాట్య మండలి తరఫున ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నారు పద్మ గారి బ్రదరు రెవెన్యూతో పాటు నేను చదువుకున్నాను. నెహ్రూ మెన్షన్లో బండారు రామారావు గారి పద్యాలు వింటూ ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన పక్కన కూర్చొని ఆయన ఆలపిస్తూ ఉంటే ఆనందంగా వినేవాడు. ఆ తర్వాత అంత మంచి స్నేహం ఏర్పడింది. దాని తర్వాత పద్మ గారు కంటే ముందు రేబాల రమణతో నాకు ఉన్నం మసయ్య గారితో ఉన్నటువంటి స్నేహం, దాంతోపాటు రమణ గారితో స్నేహం ఏర్పడింది. అట్లాగే అక్క లక్ష్మి గారితో కూడా నాకు మంచి స్నేహం ఏర్పడింది. మేము అక్షరదీపం అనేటువంటి ప్రోగ్రామ్ని నెల్లూరులో కలెక్టర్ గారి ప్రోగ్రాం నడిపేటప్పుడు పద్మ గారు మాతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనేది. అప్పుడే ఆమెని చూడటం లేదు. చాలా చక్కగా నటించేది, పద్యాలు అప్పుడప్పుడు పాడేది, పాటలు అద్భుతంగా ఆలపించేది. అట్లా ఆయనతోటి ఈ కళారంగంలో అక్షరదీపంలో పనిచేస్తుండే క్రమంలో మేము కర్ణాటక పోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కర్ణాటకలో మాండ్య అనేటువంటి జిల్లాలో మేము నేర్పించాల్సి వస్తే వెళ్ళాం. వెళ్ళి మేము తెలుగులో పాడుతూ ఉంటే, ఈ డైలాగులు చెప్తూ ఉంటే దాన్ని కన్నడంలోకి తర్జమా చేసి వాళ్ళు చెప్పేవాడు. మేము అది నేర్చుకుని కన్నడంలోనే వాళ్ళకి నేర్పించడం ప్రారంభించాం. అట్లా ఆయనతో స్నేహం ఏర్పడింది. ప్రజానాట్య మండలిలో కూడా ఆమె ప్రోగ్రామ్స్ చేసింది. అట్లా పద్మమ్మ గారితో మంచి స్నేహం ఏర్పడింది. ఆమె ప్రధానంగా ఒక పాట పాడేది. ఆ పాట ఒక 2 లైన్లు పాడి వినిపిస్తాను. వందనాలు వేల కొలది శాస్త్రజ్ఞులకు, అభివందనాలు లక్షలాది మేధావులకు. వందనాలు వేల కొలది శాస్త్రజ్ఞులకు, అభివందనాలు లక్షలాది మేధావులకు. చదువుకున్న ప్రతి ఒక్కరూ అక్షరదానం చేస్తే చదువురాని నిరుపేదల మూలం తెలిసి అనేసి పాట మొత్తం ఉంది. ఇది సందర్భం కాదు. అట్లా ఆమె ఆ పాట ఎత్తుకుంటే ఆ ప్రేక్షకులు రోజు ఊగేవాళ్ళు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయేవాడు. అంత అద్భుతంగా పాడేది పద్మమ్మ గారు. ఆ తర్వాత ఆమె పెద్ద ప్రముఖ కళాకారిణి అయ్యింది. మేము చాలా ఆనందపడే కొన్ని సందర్భాలు, అనేక రిహార్సల్స్ కూడా వెళ్ళాం. అట్లా ఆయనతో మంచి స్నేహం ఉండేది. మన పిల్లలతో నాకు పెద్దగా లేదు కానీ పరిచయం. అయితే ఆ తర్వాత అనారోగ్యం వాళ్ళు కావడం, కళాకారులకి ఈ అవలక్షణాలు ఏర్పడడంతో ఇటువంటి రోగాలకి పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా కళాకారుల జాతి అట్లా అలవాటుకి పడిపోవడం, అట్లా తీసుకుంటేనే పద్యాలు బాగా పాడతాం అనేటువంటి భ్రమంలో ఉండడం. దాని కొంచెం ఈ సందర్భంగా మా కళాకారులకి చెప్పేది ఏంటంటే, అటువంటి
వాటికి అలవాట్లకి దురలవాట్లకి దూరంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లా ఇంత త్వరగా ఆ పద్మ సంతాప సభకి మేము అతిథులుగా వస్తామని మేము ఊహించలేదు. అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఏది ఏమైనా ఇటువంటి మంచి కళాకారులు ఉండాలా, వాళ్ళు ప్రేక్షకులను రూతులకించాలా, కొంత చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహించాలని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈ కార్యక్రమాలను నిర్వహించేటువంటి జయరాజ్ కావచ్చు, గంగాధరాలు కావచ్చు, మిగతా వెనకుండి నడిపించేటువంటి వాళ్ళందరికీ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఆమెతో ఉన్నటువంటి స్నేహాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా తెలియజేసేటువంటి అవకాశాన్ని కల్పించిన వారికి ప్రజానాట్యమైన తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన విజయ్ చెప్పారుగా, అప్పుడు 90 ప్రాంతంలో అక్షరాస్యత ఉద్యమం సారవుతుందనే క్రమంలో రాజుగారు ఇక్కడ కలెక్టర్ గారు, రాజుగారు ఏ గ్రామానికి వెళ్ళినా ముందు ఆ పాట పాడించి ఆయన ఉపన్యాసం ప్రారంభించారు. అది మొన్న ఆయన ఈ సారథ్య ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాటక సెంటర్ మీటింగ్ వెళ్ళి ఆమె గురించి చెప్పడం జరిగింది. పద్మం మా రోజుల్లో ఈ పాట పాడి నేను ఉపన్యాసం. కానీ రాజుగారు ఈ సభకు రావాల్సింది ఆయన 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉండడం వల్ల అందులో కొంచెం ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి సార్ రాలేకపోయాడు. 25 తేదీ మార్చుకోకుండా ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయింది డేట్, అందువల్ల సార్ డేట్ ఫిక్స్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఆయన 25 తేదీ వస్తున్నారు. ఆయన సందేశాన్ని పంపడానికి చెప్పారు. దేనికన్నా పిఏ గారు అది రాలేదు. అయితే ఆయన అంత బిజీగా ఉన్నప్పుడు కూడా మన ఎలక్షన్లో ఆయన ఇంటికి వెళ్ళి బాగా తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళి పలకరించుకొని నీకేమి కాదు అని ధైర్యం ఇచ్చి చెప్పడం జరిగింది. తర్వాత నర్తక శిల్పాలను ప్రత్యేకంగా పిలుచుకొని ఆ పాట పాడించాడు. అలాంటి మేధావులు గుండెల్లాగా ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి కళాకారులు పోవడానికి చాలా దృఢకారం. ఇప్పుడు శ్రీధర్ గారు దళిత మహాసభలో సుదీర్ఘకాలం పనిచేస్తూ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీధర్ గారు అరవ రాయపు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మిత్రులారా, వేదికగా ఉన్న పెద్దలు, విచ్చేసిన ప్రముఖులారా, పద్మమ్మ గారి సంతాప సభకు వస్తామని కలగలేదు. నేను ఒక రోజు నాకు ఫోన్ చేసింది, అన్నా నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను మద్రాసులో చూపించుకుంటున్నానని. అమ్మా నేను జొన్నవాడ కాడ ఒక అనాథాశ్రమం కట్టిస్తున్నాను అని అంటే, అన్నా నేను కూడా వచ్చేస్తాను, మనం అక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం పెడతాం, నాటక ప్రోగ్రాం పెట్టి ఉండే జనానందాన్ని పిలుస్తాం, వారి ఎత్తున చేద్దామని చెప్పిన పద్మమ్మ చనిపోయిన విషయం నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో వర్షాపులో మన జయరాజులు కలిసేట్టు జరిగిందని చెప్పాడు. ఇలాంటి విషయాలు అయినప్పుడు చాలా బాధకరంగా ఉంటుంది. కానీ మన విజయ్ కుమార్ గారు ఆయన కళాకారుడుగా కొన్ని వేల మందికి నెల్లూరు జిల్లాలోనే కాదు అనేక రాష్ట్రాల్లో తిరిగి కళలో నుండి ప్రతి మనిషిని జీవించి క్రమంలో నడిపిస్తున్న కళాకారుడుగా ఆయన చెప్పిన సందేశం నాకు ఎంతో మనసుకు తగిలింది. ఎందుకంటే ఒక కళాకారుడు తయారవడం చాలా కష్టమైన పని. ఆయన ఎంతో కష్టాలు పడి పైకి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు మానుకొని కొన్ని చెడ్డ అలవాట్లు మానుకుంటే మీరు అభివృద్ధిలో వస్తారని, మీరందరూ మీ భావి తరాలకి ఒక చరిత్ర కావాలి. ఎక్కడో పుట్టారు పెరిగారు కాదు, అది సామాన్యుడు కానే కాదు. ఒక కళాకారుడు ఒక రాష్ట్రానికే కాదు, 3 రాష్ట్రాల్లో ఒక ధ్వని వినిపించి ప్రజల్ని మెప్పించిన వ్యక్తులు. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఆత్మ పరిశ్రమలు చేసుకుని మిమ్మల్ని ఇష్టపడేవారు ఉన్నారు, మిమ్మల్ని ప్రేమించే ప్రజలు ఉన్నారు.
సభాధ్యక్షుడు, ఈ సంతాప సభకు చేసినటువంటి ప్రముఖులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, వేదికలో ఉన్నటువంటి ప్రముఖులు అందరికి కూడా ఈరోజు ఆత్మక సంతాప సభ సందర్భంగా బాధ హృదయంతో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మక నాకు 1991 జనవరి 19వ తేదీన మొట్టమొదటిసారిగా ఆత్మకని నెల్లూరు రూరల్ మండలం ఆఫీసు ఇప్పుడే విజయాన్ని చెప్పాడు. జిల్లా సాక్షరత ఉద్యమం, అక్షరదీపం ఉద్యమం ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిసారిగా నేదురుపల్లి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రారంభించే సందర్భంలో కళాక్షేత్రంలోనూ కాకుండా ఎంపీ ఆఫీసులు ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు అన్ని మండలాల నుంచి దాదాపు 62 మంది కళాకారులు వచ్చారు. అప్పుడు అక్క పద్మక్క, శ్రీలక్ష్మక్క, గయనక్క, ఉన్నంబస్వ మిగతా టీం అంతా ఉన్నారు. నాకు శ్రీలక్ష్మక్క ఇక్కడే ఉన్నారు. పద్మక్కను చూసిన తర్వాత అప్పుడే పరిచయం చేసుకున్న తర్వాత ఈ బండారు పద్మ అంటానే ఒక్కసారి నాకు ఒళ్ళు గగ్గులు పిడిచింది. బండారు రామారావు గారి కుమార్తె అంటానే ఇంకా కొద్దిగా బండారు రామారావు గారి కుమార్తె ఈమె. ఆయన నాకు అప్పుడు దాకా బండారు రామారావు గారు బంధువులు మన జిల్లాలో రేమాల్లో ఉన్నారు తెలియదు. ఆనాటికి నాకు బండారు రామారావు కుమార్తె అని ఒకసారి ఆయనతో ఖర్చు ఏర్పరచుకొని ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఈ ఊరు అంటే రేపాల శ్రీలక్ష్మి, రేపాల రమణ భార్య. అప్పుడు ఇంకొద్ది ఎక్కువ ఆనందం అయిపోయింది. అంటే అప్పటికే మాకు అప్పుడు ఆ పక్కన శ్రీప్రసాద్ అని మా గురువు గారు, ఆయన గురువున్నారు జనవిజ్ఞానం గారు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఒక్కసారి నా మనసు చాలా ఆనందం పడ్డా. వాళ్ళతో కలిసి వాళ్ళతో ఎక్కువ పరిచయం. ఇంకా వారం దాదాపు 15 రోజులు కళాక్షేత్రంలో ఉన్నప్పుడు పద్మకు గొంతులో నుంచి వచ్చే ఆ పాటలు అది ఇందాక పాడాడు. ఆ పాటతో పాటు చదువు మనిషికి జీవమురా అది ఆ పాట కూడా వేగంగా పడితే ఈ నెల్లూరులో ఈ పాడింది. ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే అక్క గొంతులు పట్టారు పద్మ అంటే శ్రీలక్ష్మి అక్క నాకు నృత్య రీతులు మేము నృత్య రూపంలో కంపోజ్ చేస్తుంటే రారా నా సాంద్రంగానే దాన్ని ఆమె ప్రత్యేకంగా నా దగ్గర నేర్పించినాను మా టీంకి, మా కొరియోగ్రాఫర్ శ్రీలక్ష్మి అక్క. ఇంకా ఆ నుంచి రమణన్న గారు, శ్రీలక్ష్మి అక్క గల కుటుంబంతో బాగా పరిచయమైపోయి పద్మక్కతో ఎక్కువ ఆమె సోమశిలకు వచ్చిన అక్షరదీపం జరిగిన రోజులు, ఆ తర్వాత సారా ఉద్యోగం జరిగినప్పుడు అనేక పాటలు పాడేటప్పుడు కట్టాగోపాలన్న, అబ్బాయి అన్న, మన ఇంటి అన్న, ఉన్నంబస్వయ వీళ్ళతో కలిసి ఆమెతో అనేక ప్రోగ్రామ్స్ ఆమెతో కలిసి పాల్గొనడం చాలా హ్యాపీగా, ఆనందంగా, గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అది జరిగిన 5-6 ఏళ్లకి బండారు రవికుమార్ అనే నాటకాలు స్టేజ్ టౌన్లో నాటకాలు చూస్తున్నాం. ఆయన వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఆయన అనుష్ఠానం వచ్చాడు. అక్కడ ఎంపీ ఆఫీసులు పనిచేయడానికి మా సంస్థ అక్కడ సూపరింటెండెంట్గా రవిని వచ్చాడు. బండారు రవికుమార్ అంటే నాకు అక్కడ జనాలు చెప్పారు బండారు రామారావు గారి కుమారుడు ఈయన తర్వాత చాలా ఆనందం. రవితో కూడా ఎక్కువ చాలా అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎందుకంటే ఆయన ప్రజానాట్యమైన ఉద్యమంతో ప్రత్యేకించి వీళ్ళందరితో ఎస్ఎఫ్ఐ ఉద్యమంతో ఉన్నాడు కాబట్టి ఎంతో రాజు వీళ్ళందరితో కలిసిన తర్వాత అందరూ ఒకే కుటుంబం, ఒకే కళాకారుల కుటుంబం కాబట్టి ఇంకా ఎక్కువ ఆమెతో అవినాభావ సంబంధం ఏర్పడింది. పద్మక్కతో ఇంకా ఆ పీరియడంతా కూడా చాలా రోజులు లక్ష్మీ సారా వ్యతిరేక ఆమె గుర్తుతో ఆ పచ్చని అలా కొనసాగిన ఆ గ్రామంలో చేసు ఇక మిగతా కళాకారులందరూ కూడా కటీలు చాలా మంది ఉన్నారు. ఆ టీంలో వేపాల్లో వీళ్ళందరితో కూడా మంచి పరిచయాలు మాకు ఏర్పడి ఆ పద్మకి అప్పటి నుంచి అట్లా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో గత 4 ఏళ్ల కాలంలో మీరు శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రాచీన కళలని కూడా చెప్పించారు. ప్రత్యేకంగా పద్యనాటకాలకి ఎందుకంటే ప్రాభవం కోల్పోతున్న పద్యనాటకాలు చెప్పాడు ఇందాక. పద్యనాటకం గురించి తెలుగు వారి సొంత పద్యం, ఆ పద్యం ప్రాభవం కోల్పోతుంది, ఆ నాటకాల ప్రాభవం కోల్పోతుంది. బండారు రామారావు అభినవ కలియుగ హరిశ్చంద్రుడు నుంచి అనిపించుకున్నటువంటి బండారు రామారావు గారు అలాంటి పోషించినటువంటి పద్యనాటకాన్ని బ్రతికించుకోవాలని, పద్యనాటకాలు ప్రదర్శించాలని చెప్పి మీరు శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏ ప్రోగ్రాం పెట్టి పద్యనాటకాలు వేయాలని అనుకున్నప్పుడు మన గంగాధర్ రెడ్డి గారు, తర్వాత దళిత బాబు అన్న వీళ్ళందరూ మాట్లాడినప్పుడు, ధీరాజు గారు మాట్లాడినప్పుడు
పద్మకి నాకు ఫోన్ చేసి అల్లయ్య నువ్వు పెద్దనాటికి వచ్చి నిన్నెల్లో వచ్చి తగులాడి వచ్చి చంద్రమతి బాలనాగమ్మ ఆడినటువంటి పరిస్థితి వచ్చి దళిత బాబన్న వారిద్దరు టాక్సీని ఆడితే ఒళ్ళు గబ్బులు పొడిచి వచ్చి ఆడిపోయి నేను ఆ రోజు లక్ష్మణ్ని సన్మానించాలనుకున్నాను. పద్మకును కూడా ఆమె నాకు పిలిస్తే నా నిందితుడు తగులాడు వచ్చి నాటకం ఆడిపోయినటువంటి గొప్ప మహాతల్లి రామారావు గారి బండారు రామారావు గారి పుత్రికగా ఉండడం. అదే స్థాయిలో రాష్ట్రంలో అనే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా వచ్చిన ఈ క్రమంలో మొత్తం శ్రీకాకుళం కాడి నుంచి ఇప్పుడు అనంతపురం ఎక్కడికంటే బండారు పద్మ గారు చంద్రమతి పాత్ర నాయకురావు పాత్ర నేను నాయకురావు నాగం పాత్ర రేపాలమ్మ గారు బాగా చేస్తారంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు తెలిసి వయసులో చూసాం, తర్వాత చూడలేకపోయాను. రేపాలమ్మ గారు చాలా వాళ్ళ ఇంటికి సుబేదర్ పెట్టినప్పుడు కానీ పార్టీ హౌస్ పడినప్పుడు కానీ బాగా పిల్లలతో అందరితో నాకు బాగా ఎక్కువ అటాచ్మెంట్ మ్యూజియాలతో అందరితో కూడా. అక్కడ ఉన్న తర్వాత నాయకురావు రమణ గారు చేస్తారంటే ఇప్పుడు చూడదు. నాకు ఈ మధ్య కాలంలో పద్మకు కూడా నాయకురావు నాగమ్మ పాత్ర అనేక చోట్ల చేసినట్టు చంద్రమతి అనేక మంది రాష్ట్రంలో ఉన్న ప్రముఖ హరిశ్చంద్రులు అందరితో బాలనాగమ్మ చంద్రమతి ఆడినట్టు అన్ని వీడియోలు కూడా మనం యూట్యూబ్లో చూసాం. అంత పేరు ప్రఖ్యాతి రాష్ట్రంలో వచ్చినాయి. అది మన నెల్లూరు జిల్లా గర్వకారణం. మొత్తం రాష్ట్ర స్థాయి కళాకారులు ఈ జిల్లాలో అనేక మంది తయారయ్యారు. పద్మక్క గారు రావడం అయితే అనుకోకుండా దురదృష్టం. పద్మక్క అయితే అంటే నాకడకు ఒక 5-6 ఏళ్ళ పెద్దలు 4-5 ఏళ్ళ పెద్దలు తక్క అనుకోకుండా ఈ ఏదో ఒకటి ఇబ్బంది రావడం అనారోగ్యంతో అక్క చనిపోవడం బాధాకరం. అనేక సందర్భాల్లో నేను పుట్టి బిడ్డలు కూడా కలిసి వచ్చేవాడిని. అప్పుడు సుశీలమ్మ గారు కూడా మనసులో ఉన్నారు, కామెడీ కలిసి వచ్చాము. నేను వెంకటరాజు గారు రేపాలు వెళ్ళాను. ప్రతిసారి పద్మక్కను చూసిన వాళ్ళు పద్మక్క కుటుంబం గురించి అడిగేవాడిని. ఈ మధ్య అనంతపురం జిల్లా లేపాక్షికి వెళ్ళాను. లేపాక్షికి వెళ్తే లేపాక్షిలో అక్కడ ఒక చిన్న మన రూమ్లు కూడా ఒక ఉంది, గార్మెంట్ ఉంది. అక్కడ చిన్న హోటల్ ఉంది. అక్కడ పనిచేస్తున్నారు రేపాల వాళ్ళు. 4 పిల్లలు వంట మాస్టర్లు 9 ఆడవాళ్ళు రేపాల వాళ్ళు అమ్ములు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళితే కాసేపు మీరు ఎక్కడంటే మీరు నెల్లూరు రోడ్డు వెళ్ళి చెప్పారు. నెల్లూరు రోడ్డు ఎక్కడంటే మనం రేపాలు సార్ అన్నారు. రేపాల అలానంట ఆ మాటలు చూసి మా అమ్మ పద్మక్క వాళ్ళందరూ ఎందుకు తెలియదు అని చెప్పి వాళ్ళప్పుడు వాళ్ళందరూ వాళ్ళు అడగడం వాళ్ళు మన పేరు మర్చిపోయిన వాళ్ళు. అంటే వీళ్ళంతా పాపులర్ అయిన పరిస్థితి. అలాంటి పద్మక్కకు సంతాన సభకు మనం రావడం అతి తక్కువ వయసు రావడం సరే అనుకోకుండా అనారోగ్యం పక్క మన దూరం అయిపోవడం బాధాకరం. ఆమెకు అసురుని వాళ్ళు అర్పిస్తూ ఆమెకు శ్రద్ధాంజలి కల్పిస్తూ ఆ కుటుంబానికి బంధువులకి మిత్రులందరూ కూడా నాటక మిత్రులు కళాకారుల మిత్రులు నాటక ప్రియులందరూ కూడా ఆమె యొక్క మరణం మనం మర్చిపోయాం. అందరూ కూడా సానుభూతిని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు. బండారు పద్మ గారు అంతిమయాత్ర రైల్లో పాల్గొన్నప్పుడు మన విజయన్న పుల్లయ్య కలిసి సంతా సౌకర్యం పెడతారయ్యా సంతా గురించి మమ్మల్ని నిలబడని చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారం కూడా ఈరోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత గతంలో మనకు ఇక్కడ ఎస్పీగా తీసుకున్నటువంటి రామకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారు ఒక సందేశాన్ని పంపారు పద్మమ్మ గురించి. ఆ సందేశాన్ని విజయంతో నిర్వహిస్తుందిగా కోరుతున్నాను. మిత్రులారా, చెప్పారు ఎస్పీ గారు సందేశం ఒక పర్యాయం సుశీలమ్మ గారిని అలాగే పద్మ గారిని చూశాను మొట్టమొదటిసారి. అయితే ఇంత చిన్న వయసులోనే పద్మ గారు కళారంగానికి పోవడం తీరని లోటు. మరి కొంతకాలం కళారంగానికి సేవలు అందించాల్సిన ఆమె పోవడం చాలా బాధాకరం. నేడు కళారంగం ఒక చక్కని వర్ధమాన నటిని కోల్పోవడం కూడా దురదృష్టం. ఆమె ఆత్మకు భగవంతుడు మోక్ష ప్రాప్తి స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు బాధపడుతూ ఉన్నాను. మా ఆత్మీయుడు కళాకారులందరికీ బంధువు గంగాధర్ రెడ్డి గారికి అలాగే ఆయనకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి
కార్యదర్శి ఎంపీ జయరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పద్మ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నానని చెప్పి వారికి తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. మిత్రులారా, మీకు తెలిసిన గతంలో ఇప్పుడున్నటువంటి ముందున్నటువంటి ఎస్పీకి కంటే ముందు ఇక్కడ రామకృష్ణ ఎస్పీ గారు చేసుకున్నారు. వాళ్ళ నాన్నగారు మంచి కళాభిమాని. ఎక్కడ చిన్ననాటకం జరిగినా నాటకం జరిగినా అక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు డిఏజీగా పనిచేస్తున్నారు ఆయన విజయవాడలో. ఆయన సందేశాన్ని ఆయన సందేశాన్ని పంపించడానికి అందరూ ఒకసారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు కళాకారులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శ్రీని గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఇందాక నుంచి చాలామంది మాట్లాడుతున్న మాట కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. దాన్ని కొద్దిగా ఖండిస్తూ మీకు ఒక మాట చెప్పాలి. కళాకారుడు దీర్ఘకాలం బతకరు. మరొకసారి చెప్తున్నాను, మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. కళాకారులు దీర్ఘకాలం బతకరు. ఎందుకంటే ఆనందం ఎక్కువసేపు మనిషికి ఉండకూడదు. వాళ్ళ ఆనందాన్ని పనిచేస్తారు, మనకు ఆహ్లాదాన్ని ఇస్తారు, మన ఆయుష్ని పెంచుతారు. వాళ్ళ ఆయుష్ని తగ్గించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి గంటకాల వెంకటేశ్వరరావు గారు 22 పుట్టి 1922 పుట్టి 1974లో పరపదించాడు. కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించుకోకండి. వాళ్ళు చాలా స్వల్పకాలంలో వెళ్ళిపోతారు. కాకపోతే ఎక్కువ ఆనందాన్ని మనం పనిచేసిపోతారు. పద్మమ్మ కూడా అంతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది కూడా. బండారు రామారావు గారు నాకు బాగా ఆశ్చర్యంతో చేతులు చప్పట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సుశీలమ్మ గారు, ఆ తర్వాత రవి, ఆ తర్వాత పద్మమ్మ, వీళ్ళందరినీ నేను చూశాను. ఇంకా జన విజ్ఞాన వేదికతోని అనుబంధంగా ఆ అమ్మ కొనసాగిన విధానం కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే డాక్టర్ జీవికే నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, నా గురువు, నా దైవం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. అందుకో జాలని ఆనందమే నీవు, అందుకో జాలని ఆనందమే నీవు, ఎందుకో చేరువై దూరమవుతావు. మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. మీకు అర్థమైందా? అర్థమైతే మనకు చెప్పకపోవచ్చు. ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, అపురూపమై నిలిచే నా అంతరంగన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపింతు ఈ వేళ నీంగిలి పాట. మరొకసారి ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉంటారు, భగవంతుడి దగ్గరే ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి దగ్గరే ఉంటారు. అవకాశం కుదిరితే ఖచ్చితంగా భగవంతుడిని డిమాండ్ చేసి మళ్ళీ కళాకారులుగా ఈ భూమి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. పద్మమ్మ ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జన విజ్ఞాన వేదిక. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మంచి సింగర్. ఆయన ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి నేను వస్తున్నాను అని గంగారెడ్డి ఫోన్ చేసి అంత కళాభిమాని
కళాకారుడు. ఆయన బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన మంచి పాటలు అందించినందుకు, మంచి సందేశాలు ఇచ్చినందుకు ఆయన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సీనియర్ పత్తినాట కళాకారులు, జర్నలిస్టులో పనిచేస్తున్నటువంటి కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ విధంగా కలవాల్సి రావడానికి ముందుగా విచారణ వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులు గతించిన నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందజేస్తున్న మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి పిల్లు గంగాధర్ రెడ్డి గారు, జయరాజ్ గారు, తదితర కళాకారులు, కళాభిమానులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి బండారు వారు, రేబాల వారు, ఈ రెండు కళాకారుల కుటుంబాలు మాకు కుటుంబ బాంధవ్యాన్ని ఏర్పరిచినటువంటి కుటుంబాలు. ఎందుకంటే మా మేనమామల ముగ్గురు కాక 4వ మేనమామ గారు బండారు రామారావు గారు, మా అన్నయ్యలో ఒకరుగా రేవా పరణ గారు, మరి అదేవిధంగా ఎదురుగా కూర్చున్నటువంటి శ్రీలక్ష్మ ఉదయమ్మ గారు, మేము చాలా చిన్నపిల్లలు. అదేవిధంగా రవికుమార్ బావ గారు, సుశీలమ్మ అత్తమ్మ గారు, మరి వాళ్ళని ఈ రోజు కూడా అంత గౌరవంగా వాళ్ళు మరి పెరిగినటువంటి కుటుంబ వాతావరణం అవన్నీ గుర్తు చేసుకుంటే నాకు ఒక్కటి మాత్రం, నేను వాళ్ళలో 3వ తరం వాడనైనప్పటికీ మరి రేబాల శ్రీలక్ష్మ గారితో, అదేవిధంగా బండారు పద్మావతి గారితో మాత్రమే నటించే అవకాశం నాకు దొరికింది. ఎక్కువగానే నాటకాలు ప్రదర్శించడం జరిగింది. మా కుటుంబ బాంధవ్యం ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేంద్రంగా, మా స్వగ్రామం కేంద్రంగా కొనసాగిందని తెలియజేసేందుకు గర్వపడుతున్నాను. మరి ఆ కుటుంబ కళాకారుల ఔన్నత్యాన్ని ఇప్పటి వరకు అందరూ ఎంతగానో శ్లాఘించారు. మరి చెప్పేందుకు ఇంకా ఏమీ మిగలలేదు, కాలాతీతం కూడా అయింది. కాబట్టి తరువాత పెద్ద పెద్ద పద్య నాటక ప్రదర్శనలు, మరి పేరెన్నిక కన్నా రాష్ట్ర స్థాయి, క్షేత్రస్థాయి కళాకారులతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి నేను ఇంతతో ముగిస్తున్నాను. మంచి కళాకారుడు, సీనియర్ ఆర్టిస్టు బీరం శ్రీనివాసరెడ్డి గారు లేట్గా రావడం వల్ల ఆయన వేదిక రావడం కావాల్సిన కోరుతున్నాం. ఆయన గురించి ఒక 2 విషయాలు చెప్తాను. అమ్మమ్మ గారు రేడియేషన్ పెట్టే క్రమంలో 2 నెలలు గంగారెడ్డి గారు ఆమె పలకరించుకొని ఆమె ఓదార్చి అని చెప్పి వచ్చారు. వాళ్ళని ఎన్నటికీ నేను మర్చిపోను. చెన్నై నుంచి చూసాను, పలకరించుకొని వచ్చారు. వాళ్ళ అటువంటి ఉపయోగమైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మాట్లాడవలసిన కోరుతున్నాను. బండారు పద్మమ్మ గారు ఈరోజు స్మరించుకుంటూ ఇంత తక్కువ కాలంలో ఆమె గతించినందుకు చాలా బాధపడుతుంది. అటువంటి గాయని, అటువంటి యాక్టర్ మన ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1గా కొనసాగి వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టినటువంటి ఒక గొప్ప
నటీమణి ఆమెకి కృతజ్ఞతలు తెలుసుకుంటూ చింతిస్తుంది. ప్రయత్నంలో వాడేటువంటి మన మెనగల్ సుధాకర్ గారు మాట్లాడవలసిన కోసం ఆయన్ని గురించి కూడా రెండు మాట చెప్పాల్సింది. పద్మమ్మకి శివస్థాయిలో చనిపోయే ముందు ఒక నెల రోజు నాకు వచ్చి ఆమె కింద కొనుక్కుంటే లేపి ఆమెకి మొహం కడిగి ఆమె శుభ్రంగా చేసి ఎప్పుడు మా బాధ్య కాడ తీసుకొచ్చి పెట్టేవాడు ఆయన. అక్క ఏం తీసుకొచ్చావు చెప్పాక నేను ఇంటికి తీసుకెళ్తానక్క బాగుందాక అని హాస్పిటల్లో అయినా చాలా బాధపడి ఏడ్చాడు సుధాకర్ గారు. అంత ప్రేమ అంటే వాళ్ళిద్దరూ సమకాలికంగా ఈ నాటక రంగంలో పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన కలుసుకుంటూ పద్మమ్మని ఆయన కలుసుకుంటూ ప్రతినిత్యం ఆయన్ని బాధపడతా ఉంటారు నా దగ్గర. ఇప్పుడు మెనగల్ సుధాకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారం. అన్నగారు సీనియర్ యాక్టర్ మాతకి నరసింహన్న ఆయన నాకు బాగా సభగా ఉంటారు వెళ్తారు. ఆయన ఇప్పుడే వచ్చినట్టు అన్నగారు వేదిక రావాల్సిన కోరుతున్నాను. మాతకి నరసింహన్న. సభకు నమస్కారం. మా బండారు పద్మక్క కార్యక్రమం ఇంత త్వరగా జరుపుకోవాల్సింది నేను అనుకోలేదు. చివరి రోజుల్లో ఆత్మీయం గడిపిన నేను నాకు ప్రాణం నిన్న రాత్రి కూడా ఒంగోలు దగ్గర నిన్న రాత్రి ఒంగోలు దగ్గర బండారు రామారావు గారి పేరు చెప్పి చప్పట్లు పెట్టినాను. బండారు పద్మక్క లేదు చనిపోయిందంటే కళ్ళని పెట్టుకున్నాను. ఒకటే మాట చెప్తున్నాను, ఎవరెక్కడ ఏ చంద్రమూర్తి ఉన్నాను నిన్న రాత్రి కూడా చెప్తున్నాను, పెద్దరాత్రి చెప్తాను, బతుకున్నప్పుడు చెప్తాను, చనిపోయినప్పుడు కూడా చెప్తాను. బండారు పద్మక్క లాంటి గాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఏ చంద్రమూర్తి లేదని గర్వంగా చెప్తాను. గర్వంగా చెప్పుకుంటాను నేను. అలాంటి గాత్రం అది, అలాంటి పట్టున్న వాయిస్. నటిగా ఎన్ని నాటకాల్లో రామానుశ్వర్ గారు బిడ్డలాగా దగ్గర తీసుకున్నారు. నాకు తెలుసు అక్కడ వరుస నాటకాలు ఉంటే ఆ రామానుశ్వర గుంటూరులో వాళ్ళ రూమ్లో స్టవ్ పెట్టుకుని అన్నం వండుకొని అది పెరిగేసుకుంది. నేను మా పద్దక్క చాలామంది అంటారు రకరకాలుగా. మా పద్దక్క లాంటి గాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదు. అలాంటి చంద్రమతి గాత్రం మీరు అందరికీ చెప్తాను. అందరికీ కిలా లక్ష్మి ముందే చెప్తే కిలా లక్ష్మి కూడా ఆయన చంటిబాబు అన్నారు. నిజం, నువ్వు చెప్పింది నిజం అని. మాకు కూడా లేదు ఆ వాయిస్. కాబట్టి బండారు పద్మ ఎక్కడున్నా కానీ మరి ఒక తరం అయిపోయింది అనుకుంటాం. కానీ రేపు వస్తుంది నా మనవరాలు వస్తుంది, మా లతీఫ్ కూతురు వస్తుంది నా మనవరాలు. ఇప్పుడే అది 6:30 పైన 1:30 కేకేస్తుంది. బండారు వంశీ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా రావాలి. మా లతీఫ్ని కూడా చెప్పిన నువ్వు శుభ్రంగా రారా, పద్యాల పాటలో నేను పరిచయం చేస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి పద్మక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మా లతీఫ్ నేను పాటిస్తా. అంటే వాడికి తెలియదు, వాడు గాత్రం పెట్టుకుంటాడు. పాటిస్తాను. మా రామకృష్ణ దగ్గరికి వచ్చి పాటిస్తాను. ఎట్లా ఉండదు వంశం ఎక్కడికి పోకూడదు. ఒక లతీఫ్ పాడుకున్న లతీఫ్ కూతురు నా మనవరాలు ఖచ్చితంగా పాడుతుంది. తొందరలోనే బండారు వంశం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. బండారు వంశం ఎక్కడికి పోదు. హరిశ్చంద్ర నాటుకున్నంత వరకు బండారు అలాగే ఉన్నారని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. చాలా అంక దగ్గరగా ఉంటాడు. కలిగి శేషరెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వేదిక అలంకరించిన వేదికను అలంకరించిన పెద్దలకు, మా ఆర్టిస్టులకు, కళాకారులకు, కళాపోషకులకు అందరికీ ధన్యవాదాలు. బండారు రామారావు గారి కుమార్తె బండారు పద్మమ్మ గారు ఒక బంగారు తల్లి.
అందరూ పాడినప్పుడు ఆర్టిస్ట్ మీద సొడ్డు చెప్తారు. మా పక్క గొంతు పలకుండా ఉండింది లేదు, ఏ ఆర్టిస్ట్ మీద సొడ్డు చెప్పింది లేదు. బండారు రామారావు కుటుంబంలో అందరూ నలుగురుంటే నలుగురు కళాకారులు. సంతోషం. పెద్దోళ్ళు మేము చూడలేము, సెల్ ఫోన్లో అట్లా చూడటమే కాదు. పద్మక్కని ఏ నాటకం ఎక్కడ జరిగినా పద్మక్క ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పేది. పద్మక్క తమ్ముడంతా గౌరవించేది. ఆ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సెలవు తీసుకుంటుంది. సభా అధ్యక్షులకి, సభా వేదికలకి, కళా పోషకులకి, మీడియా మిత్రులకి, ఆర్గనైజేషన్లకి అందరికీ నా ధన్యవాదాలు. నేను మొట్టమొదట ఈ మధ్య నాటకంలోకి దిగే ముందు బండారు రామారావు నాటకం చూశాక నా వయసు 18 ఏళ్ళు. ఈ కవనాల్లోనే ఆయన నాట్యం చేస్తుంటే అది కూడా నేను నేర్చుకొని వేయగలనా లేదా, ఆయన నాటకం నటిస్తున్నాను నచ్చిందలేనా నాకు కోరిక కలిగిందన్నమాట. తర్వాత 23-24 సంవత్సరాలు వచ్చిన తర్వాత జనాల నుంచి ప్రకాశరావు చేసుకొచ్చి నాట్యం నేర్చుకోవాలని ఆ ఆత్రంతో 3 నెలలు పెట్టుకుని రూమ్లో నాట్యం నేర్చుకున్నాను. చంద్రమతిగా 3 సార్లు తాగి, తర్వాత 2వసారి సుశీలత తాగి నాకు ఆ భాగ్యం కలిగింది. తర్వాత 3వసారి ఈ కవనాల్లోనే మా పట్టణ గారితో ఆడాల్సి వచ్చింది. ఇదే బండారు రామారావు జ్ఞాపకం. ఆ రోజు ఆయనతో కూతురు అమ్మతో ఆడా, కూతురుతో ఆడా.